ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తారు చూడండి. ఎంత డెవలప్ అయిపోయారంటే సరే, ఇంతకు ముందు వెన్నుపోటు పోవడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, కానీ ఈ మధ్యన లేటెస్ట్ గా మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుందండి. మొన్న ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాడు, కాకినాడ వెళ్ళాడు, కావాలి దగ్గర మత్స్యకార భరోసా కోసం మత్స్యకారు దగ్గర గురించి వెళ్ళాడు. మత్స్యకారుల దగ్గర డ్రామా వేసి మొదలెట్టాడు. ఎంత అద్భుతమైన డ్రామా అండి. చేపల పులుసు వండాడంట, చేపల ఫ్రై వండాడంట, అవి తిన్నాడంట. చేపల పులుసు చెంచాతో తిన్నాడు, చూసారా? నేను చేపల పులుసు నా చిన్నప్పుడు తింటున్నా, చెంచాతో చేపల పులుసు తింటావు నాకు తెలియదు. నువ్వు చేసినట్టు నువ్వు చేసిన వ్యవహారాలు ఎవడో చేయలేడు. నేను ఎలా చేశాను, అందరూ అలాగే చెయ్యాలంటే ఇంక అందరూ రోజు సంజన సుకన్య అని చెప్పేసి ఫోన్లో మాట్లాడాలి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. నీ అలవాట్లు ఇంకొకరికి రావు, ఇంకొకరి అలవాట్లు నీకు రావు. ఆ పోలికలు వద్దండి. ఇంక రానున్న రోజుల్లో నేను సంజనతో మాట్లాడాను, ఇంకెవరు మాట్లాడలేదు. నేను సుకన్యతో మాట్లాడాను, ఇంకెవరు మాట్లాడలేదు. నేను ఏ డ్రెస్ వేసుకున్నావు, జీన్స్ చేసుకున్నావు అని చెప్పేసి నా హస్కీ వాయిస్లో అడిగాను, ఇంకెవరు అడగలేదు. ఇంకేమీ చేయదా అని చెప్పేసి నేను అడిగాను, ఇంకెవరు అడగలేదు. ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడు మాకు. నువ్వు ఎలా తినాలనుకుంటే అలా తిను, ఎవరి ఇష్టాలు ఆలయ్యి, ఎవరి అలవాట్లు ఆలయ్యి, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తింటారు. ఇలాగే తినాలని చెప్పేసి రూల్ ఏం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు చేపల పులుసు స్పూన్తో తింటే నీకు వచ్చి నొప్పి ఏంటో మాట్లాడదాం, వివరంగా మాట్లాడదాం. అసలు చేపల కర్రీ ఎవరు వండారు? మీ పేటీఎం సునకాలు కట్ చేసిన వీడియోని నువ్వు పెద్ద సునకోలాగా వచ్చేసి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నీ మాట్లాడదాం, వివరంగా మాట్లాడదాం. కంగారు పడ మాకు. విషయం మీరు ఆశ్చర్యపోతారు. అసలు స్టవ్ వెలిగించుకోకుండానే చేపల పులుసు వండినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. నువ్వు ఈ వీడియోతో శుద్ధ కొండెర్రి పప్ప అని చెప్పేసి ప్రూవ్ అయింది. నువ్వు అసలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వెళ్ళిన ఆ సందర్భం ఏదైతే ఉందో, ఆ మీటింగ్ ఏదైతే ఉందో అసలు నువ్వు చూడకుండానే గుడ్డెద్దు చేయలేవు అన్నట్టు వచ్చి మాట్లాడుతున్నావు కదా. నీకు పూర్తి వీడియో చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు వండలేదు, ఎందుకు పేటీఎం కుక్కలతో పాటు నువ్వు తయారయ్యో? వాళ్ళకి ఎలాగ డ్యూటీ యాప్ చెప్పేసారు, వాళ్ళు ఎలాగ ఎడుతూ ఉంటారు. ఇదిగో కళ్ళు ఎట్టుకొని చూడు, పూర్తి వీడియో వినిపిస్తా. ప్రెస్ మీట్ పెట్టి మొరగడం కాదు అంబటరాం బాబు. చేపల కర్రీ ఎవరు వండారో ఈ వీడియోలో చూడు, వినిపిస్తా, నీకు చూపిస్తా, పూర్తిగా చూడు. ఇదిగో మత్స్యకార మహిళ వండుతున్నారు, చూడు ఎవరు వండుతున్నారు, కళ్ళు ఎట్టుకొని చూడు. ఎంతగా సార్ పెద్దగా ఎక్కువ ఏం లేదు సార్. లేదు సార్, గ్యాస్ ఆన్లోనే ఉంది, గ్యాస్ వెలిగించలేదని చెప్పుకొచ్చావు కదా సొల్లోడా. అంబటరాంబాబు గ్యాస్ ఆన్ చేయలేదండి, గ్యాస్ ఆన్ చేయకుండా వంట వండేసారండి, చంద్రబాబు నాయుడు గారే వండారని చెప్పేసి ప్రచారం చేసావు కదా. ఆ వండిన మహిళ వినిపిస్తా, విను, తగలాడు. అంత ఎక్కువ ఏం సార్. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నారు చూడు, తగలడు. వినబడుతుంది ఆ సౌండ్, వినబడుతుంది అంబటరాంబాబు. గ్యాస్ ఆన్ చేయకుండా నువ్వు అన్నావు కదా, స్టవ్ వెలిగించుకుంటా వంట చేస్తే మరిగిన ఆయిల్లో ఉల్లిపాయలు వేసినప్పుడు సౌండ్ రాకూడదు కదండి ఆన్ చేయకపోతేని. సరే ఎందుకు ఎదవబోతుకని అడుగుతున్నా. నువ్వు చూడవు, చెయ్యవు, తగలడవు, నీకు ఏమీ తెలియదు. నేను మొదటి నుంచి చెప్పేది అదే, వీడికి ఏమీ తెలియదురా బాబా. మన కర్మ కొలిది గెలిచాడు, ఎప్పుడో 1988లో గెలిచాడు, మళ్ళీ 2019లో గెలిచాడు. ఈ దరిద్రుడికి మంత్రిని చేశాడు, ఈ దరిద్రుని తీసుకొచ్చి. వాడికి ఏమీ తెలియదు, అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడడం తప్ప వీడికి ఏమీ తెలియదు. ఈయన మంత్రిని చేశాడు. ఆ వాగ్దాటి 4 పంచి డైలాగులు గట్టి గట్టి కేకలు వేసేయడం, పిచ్చోళ్ళ గరిసేయడం, ఎకిల్లో నవ్వడం తప్ప ఏమీ చేత కాదని చెప్పేసి మేము అందుకే చెప్పేది. చూసి తగలాడాలి. కనీసం ముఖ్యమంత్రి పర్యటన పైన ఆ మాత్రం అవగాహన లేకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడుతున్నావా అంబటరాంబాబు? నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ లేకుండా వంట చేశారా, నువ్వు చూసావా? అవి ఎవడో పోరంబోకేదో వీడియోలు ముందు వెనక కట్ చేసి దాన్ని ట్రోల్ చేస్తే దానిపైన నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏంటంటే నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండవసరం లేదు, అవగాహన ఉందా నీకు అసలు? మరి ఇది ఫేక్ ప్రచారం కాదా? మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలి ఇప్పుడు? ఉండాలో వద్దా నీకు? కనీసం అవగాహన ఉండాలో వద్దా అంబటరాంబాబు? మేము వెళ్తే మళ్ళీ ఏమైనా గట్టిగా మాట్లాడితే ఎడుతూ నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారని చెప్పేసి అని
చూడాలి కదా స్పష్టంగా అగ పెద్దవాడు వంట చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుంచి చూస్తున్నారు. అవునా? వంట అయిపోయిన తర్వాత తీసుకొని వడ్డించుకునే క్రమంలో వీడియోల్ని వీళ్ళు కట్ చేసి ముందు వెనక కట్ చేసేసి ఇగో చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ వెలిగించుకుంటూ వంట చేసేసారని చెప్పేసి నా పేటీఎం కుక్కలు ఏదో ట్రోల్ చేసినాయి. వాళ్ళతో పాటు నువ్వు కూడా పేటీఎం సునుకోలాగా నువ్వు కూడా మాట్లాడితే అట్టా? కనీసం అవగాహన ఉండాలి కదండి మనకి. అంబటి రాంబాబు గారు అంటే అన్నామని చెప్పేసి నేడుతో కానీ కనీసం ఆ మాత్రం అవగాహన ఉండొద్దా నీకు? ఎవడన్నా సరే బుద్ధున్నోడు ఎవడన్నా సరే స్టవ్ వెలిగించుకుంటా చేపల కూర వండుతారండి? మీరు వండేస్తారా? మన బతికేంచేపు చేపలు పీతలు పిత్తపరుగులు ఇక్కడే ఆగిపోయింది. ఇంకా వాటితోనే మనం అలా కాలక్షేపం చేసేయాలి అంతే. ఇంకా ఇకనైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నీకు ఏదైనా తెలిసితే మాట్లాడు, లేకపోతే మాట్లాడు. మాకు కనీసం చూడు, ఆ మాత్రం చూడకుండా గుడ్డ దిశలో పోయినట్టు మాట్లాడితే కట్టాగండి. మిమ్మల్ని ఇంత గాదు ట్రోల్ చేసేది, మీకు ఇంత గాదు 11 వచ్చినాయి. మీకు 11 సీట్లు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఈ ముందు వెనక కట్ చేసి ఈ ఫేక్ ప్రచారాలు చేయడం, ట్రోల్ చేయడం, లేదంటే ఇంకొక రకంగా విష ప్రచారం చేయడం, వీటి వల్లే. జనాలు మరీ అంత పెచ్చోళ్ళు కాదండి. కనీసం చూడండి మీరైనా సరే. ఏదో ఎవడో పోరంబోకి ఏదో చేసాడని చెప్పేసి వాళ్ళతో పాటు మీరు మాజీ మంత్రి అయ్యుండి మీరు మాట్లాడితే అలాగండి ప్రెస్ మీట్లోని. మీరే మాట్లాడితే ఇంక మేమేం మాట్లాడాలి మిమ్మల్ని ఉద్దేశించి? కనీసం అవగాహన ఉండాలి కదా. అంబటి రాంబాబు నువ్వు మాట్లాడుతున్నావంటే కనీసం అవగాహన ఉండాలి, కనీసం చూడాలి. మిమ్మల్ని ఎందుకే గొర్రెలు అనేది. ఇంకా మాట్లాడుకుంటూ వచ్చాడు మా మేధావి గురించి. ఆ మేధావి మీద ఈ మేధావి ప్రేమ చూపించేస్తున్నారు. అబ్బో మీ ఇద్దరికి దండం పెట్టేయాలి. ఆయన ముందే సింపతి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అదొక రకమైన ఏడుపు మాట అయింది. ఆయన ఏడుపు మనం వర్ణించలేం. విచిత్రం ఏంటంటే నేను ఆయన మీద ఒక వీడియో చేశానని చెప్పేసి నా మీద కేసెట్టి తిరిగి నా మీద ఏడ్చాడండి. నేను వీడియో మాట్లాడితే ఏడడం, నేను మాట్లాడడం ఏడడం. నేను వీడియోలు చేసినంత కాలం ప్రతిరోజు సాయంత్రం ఆ టీవీ ఛానల్లో కూర్చొని నన్ను తెలుగుదేశం సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. నేను నారా లోకేష్ గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. నేను పట్టాభి గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి రోజు ఏడమే. ఆ ఏడుపు బరాయించలేక, ఆ ఏడుపు చూడలేక శశి ఈయన మీద వీడియోలు చేస్తే రోజు మన మీద ఏడుతున్నాడు, ఇది ఎక్కడ దరిద్రమో బాబు అని చెప్పి చేయడం మనిషి. ఆయన ఇప్పుడు కూడా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడండి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను. ఇప్పుడు ఎవరైతే ఆ మేధావి మళ్ళీ పేరు ప్రస్తావిస్తే మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ ఒక్కటి ఏడ్చేస్తాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు, వీళ్ళు నన్ను ట్రోల్ చేయడం వల్ల నాకే మెరుగండి, నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు, వ్యూవర్షిప్ పెరిగారు, రెవెన్యూ కూడా బాగుంది అని చెప్పేసి. ఆయన ఎంతసేపు రెవెన్యూ కోసమే పనిచేస్తాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ రన్ చేసేదే రెవెన్యూ కోసం. ఆయన చెప్పిన మాటలు కదా, ఆయనే చెప్పుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఆయన పైన ప్రేమ చూపించేస్తున్నాడు. ఆయన మీద కేసు పెట్టేసాడట. కేసు పెట్టేలా కంప్లైంట్ ఇవ్వడం మాట వాస్తవం, ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. కేసు అంటే ఏంటి, కేసు ఎట్టడం అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ నమోదు అయితే కేసు పెట్టారని చెప్పేసి అనాలా? ఆయన పెట్టాడు నా మీద హైదరాబాద్లో కేసు. హైదరాబాద్ సైబర్ క్రైమ్లో నా పైన కేసు పెట్టాడు ఆయన. మా ఇంటికి వచ్చారు, నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, ఛార్జ్షీట్ వేసారు, దాన్ని కేసు అంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరం అని ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఎవరో పోలీసులు వెళ్ళలేదు, ఆయనకి నోటీసులు ఇవ్వలేదు, విచారణకు రమ్మని చెప్పేసి ఏమీ పిలవలేదు. అవేమీ జరగలా. ఆయన ఏడుపు అంతే, అది సింపతి కోసం, ఆయన చెప్పిందే డబ్బుల కోసం. ఆయన మీరు తీసుకొచ్చి ఇక్కడ రుద్దేస్తున్నారండి. అయ్య బాబు గొప్ప మేధావి, ఆయన మేధావి, మాకు తెలుసు ఆయన మేధావితనం, మేము చూసాము అంటే ఏడ్చేస్తాడు గొక్కెట్టి అంతే, అంత మించి ఏమీ లేదు. మేధావి అనొద్దండి, అదొక దరిద్రం. దేనికండి మేధావి, ఎందులో అండి మేధావి? ప్రభుత్వ అధికారి సంతకానికి ముఖ్యమంత్రి ఫోటోకి తేడా తెలియని మేధావి అంటే ఎడుతాడు. మళ్ళీని మీరు అందరినీ తీసుకొచ్చి మా నెత్తి మీద మేధావి అని రుద్దే మాకండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలాగా విశ్లేషణ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలాగా విశ్లేషణ. తలా తోక ఉండదు, మనకి ఏ నాబొచ్చు తెలీదు. నేను అన్ని అంశాల పట్ల మాట్లాడేస్తాను, ఎట్టవుతే అట్టే నేను మాట్లాడేస్తాను పేపర్ చదివేసి. ఆ మాత్రం నేను మేధావిని అయిపోతాను, నేను విశ్లేషకుని అయిపోతాను. ప్రజలకు పనికొచ్చే ఒక్క అంశం పైన ఒకటే ఈ అంశం ప్రజలకు పనికొచ్చింది, ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న మూలంగా లేదంటే ప్రజలకు నష్టమనో ఇంకొకటనో